హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్లోకి వీడియోని ఎంకరేజ్ చేయండి. శేఖర్ మార్నింగ్ కాలేజీకి రెడీ అవుతూ షూస్ వేసుకోవడానికి తీస్తే ఒక్కటే సాక్స్ ఉంది. అది పట్టుకుని బయటకు వచ్చి, అమ్మా, సాక్స్ ఒకటే ఉంది, రెండోది ఎక్కడ పెట్టావు అంటూ పైనుంచి అరిచి అడుగుతూ ఉంటే, ఇందాకేరా నీతో పడలేకపోతున్నానని నాకు చెప్పి వెనక తలుపు తీసుకుని బయటకు దూకేసింది అంటూ వెటకారంగా చెప్తూనే వేడి చేసిన నెయ్యి అశోక్ గారికి వడ్డించి కోపంగా పైకి చూశారు నీలిమ. జోక్స్ వేసే టైం కాదు, నాకు టైం అవుతోంది అంటూ శిఖర్ తొందర పెడుతూ ఉంటే, ఇక్కడ అందరికీ టైం అవుతుంది నాయనా, ఇద్దరు తిని త్వరగా పోతే ఓటీటీలో కొత్త సిరీస్ రిలీజ్ అయింది, పెట్టుకొని చూడాలి, మీ ఉద్యోగాలతో పరిగెత్తలేక చస్తున్నా అని అంటుంటే వింటున్న అశోక్ గారు, మెల్లిగా చెప్పు నీలిమా అంటూ సౌండ్ పొల్యూషన్ కి ఒక చెవి మూసుకొని విసుక్కుంటున్నారు. మా, ఫస్ట్ నా సాక్స్ సంగతి చూస్తావా అంటూ గాలిలో సాక్స్ పెట్టి ఒక పక్క శిఖర్ అరుస్తూనే ఉంటే, ఏంట్రా చెప్పేది, అదేమైనా నాకు చెప్పి కనపడకుండా పోయిందా, లేదంటే వేరేది లేదా, అది పక్కన పాడేసి కబోర్డ్లో నుంచి కొత్తది తీసుకో అంటూ కొడుకుని కసిరి అశోక్ గారి భుజం పొడిచి పక్కనే కూర్చుంటూ, పైనుండి నీ కొడుకు అరిచేది వినిపించడం లేదు గాని నేను చెప్పేదే అరిచినట్టుందా, ఆయన మెల్లగా చెప్తే అక్కడి దాకా ఎలా వినిపిస్తుందండి అని రెట్టిస్తూ ఉంటే, అబ్బబ్బా, ఉదయాన్నే నీ నోటితో నాకు తలనొప్పి తెప్పించుకు నీలిమా, త్వరగా వెళ్ళి కాఫీ పెట్టు, తాగేసి బయలుదేరతాను అంటూ త్వర పెడుతూ ఉంటే, ముందు ప్లేట్లోవి తినండి, చెప్పుల్లో కాళ్ళు పెట్టుకొని నన్ను పరిగెత్తించొద్దు అంటూ కసిరి మైత్రి గురించి చెప్పాను, ఏం ఆలోచించారు అంటూ గుర్తు చేశారు. ఇప్పుడు అంత టైం లేదు నీలిమా, ఆ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం అంటూ అశోక్ అవాయిడ్ చేయడానికి చూస్తే, తాటి చెట్టులా ఎదిగిన కొడుకు కళ్ళ ముందు సాక్సుల కోసం అరిచి గొడవ పెడుతూ ఉంటే మీ చెవులకి వినిపించటం లేదు, కనిపించటం లేదు, ఒక్క మాట ఆలోచించి చెప్పడానికి ఎందుకండి ఎంత కష్టపడతారు, మంచిగా 2 సంబంధాలు వచ్చాయి, చేసుకోరా అంటే నాకు నచ్చలేదు అన్నాడు. మైత్రి చక్కగా, ముచ్చటగా, చాలా చక్కగా ఉంది కదా, మీ అభిప్రాయం కూడా చెప్పి ఒక మాట అడిగితే అయిపోతుంది కదా అంటూ వదిలిపెట్టకుండా ప్రశ్నిస్తున్న నీలిమ గారి ఇష్టం తెలుస్తూ ఉంటే, ఆ అమ్మాయి ఎవరో ఏంటో మనకి తెలియదు నీలిమ, అందులో నీలా గొంతు పెద్దది, నోటికి కుదురుండదు, మనవాడికి సెట్ అవ్వదు అంటూ అనాసక్తి వ్యక్తం చేసిన అశోక్ గారు హ్యాండ్ వాష్ కని లేచి వెళ్ళిపోతే, ఇదిగో ఈ మాటలే వద్దనేది, మీకు వివరాలు కావాలంటే నేను రంజనికి ఫోన్ చేస్తా, నిమిషంలో వచ్చేస్తాయి, ఇంకా కుదురుతుందో లేదో చెప్పాల్సింది మీ కొడుకు, చక్కగా పొందిగ్గా అన్ని పనులు తెలిసిన పిల్ల, ఇంకా అన్నయ్య అన్నయ్య అంటూ రుద్ర వెనక ఎంత చక్కగా తిరుగుతుంది, ఎప్పుడైనా ఎవరినైనా రుద్ర దగ్గరికి రానిచ్చాడా, మనవాడిలా పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ పరిగెత్తేదైతే మనవాడు సుఖంగా ఉండలేడండి, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి, నా కోడలు నాలా ఇంట్లో ఉండాలని నేను కోరుకోను, కానీ ఆ అమ్మాయి అయితే మన వాడిని అర్థం చేసుకొని చక్కగా అన్నీ చేసుకుంటుందండి అంటూ అన్ని వైపుల నుంచి ఆలోచించిన నీలిమ గారు తన అభిప్రాయాన్ని గట్టిగా చెప్పి, ఇంకోసారి ఆలోచించండి అంటూ అడిగితే, నాకు చదువు ఉద్యోగం సమస్య కాదు నీలిమ, ఆ అమ్మాయి గురించి తెలుసుకోకుండా అంత దూరం ఆలోచించడం మాత్రం కరెక్ట్ కాదు అంటూ ఖండించారు అశోక్. ఆ తింగర్పాలెం పేరు మైత్రి, హైరా మేనత్త కూతురు, రాజస్థాన్లో హోషియన్ విలేజ్, ఇంటి నుంచి పారిపోయి వచ్చింది అంటూ శేఖర్ బేసిక్ డీటెయిల్స్ చెప్తే, పారిపోయి రావడం ఏంట్రా అంటూ కుప్పగలిపోతున్న ఆశతో విచారంగా అడిగారు నీలిమ. ఆ తింగర్పాలెం ఎవరికైనా నచ్చుతుంది, కానీ పెళ్లి వరకు ఆలోచించినా మీకు పూర్తిగా తన గురించి తెలియాలి అంటూ తండ్రిని చూశాడు శిఖర్. రిస్ట్ వాచ్ లో టైం చూసుకొని నన్ను డ్రాప్ చేయాలి అంటూ కండిషన్ పెట్టి అశోక్ గారు కూర్చుంటే, "ఉమ్, మీరు టైంకి క్యాంపస్ లో ఉంటారు అంటూ హామీ ఇచ్చి కూర్చున్న శిఖర్ ముందు ఐరా గురించి, తర్వాత మైత్రి ఫ్యామిలీ గురించి మొత్తం వివరంగా చెప్పి, ఐరాను రెస్క్యూ చేయడానికి తను చాలా సపోర్ట్ చేసింది, బట్ ఆ తింగర్ దాన్ని డైరెక్ట్ గా చూశాక నాకే డౌట్ వచ్చింది, అసలు ఈ పిల్లేనా అంత ధైర్యంగా అలా చేసిందని, నాకు ఇప్పటికే అర్థం కావటం లేదు, మైత్రిలో ఏదో మ్యాజిక్ ఉంది నాన్న, రుద్రకి చాలా నచ్చింది, ఎంతలా అంటే శాశ్వతంగా చెల్లిగా తనతో ఉంచుకోవాలని అనుకుంటున్నాడు, తన కోసం ఫస్ట్ టైం బయటకు వెళ్ళి షాపింగ్ చేశాడు, నాకు తెలిసినంత వరకు మీకు చెప్పాను, ఇప్పుడిక మీరు ఆలోచించండి అంటూ శిఖర్ ముగించేస్తే
తడికళ్ళొత్తుకుంటూ, అటువంటి బందీఖానాలో ఏ ఆడపిల్ల ఉండాలనుకోదు. ఇప్పుడు కూడా మైత్రి పారిపోయి రాలేదురా. ఒక్కసారైనా బయట ప్రపంచం చూడాలని ఆశతో వచ్చింది. వాళ్ళ వదిన కోసం వచ్చింది అంటూ నీలిమ భర్తను చూస్తే ఆయన ఆలోచన చాలా భారంగా సాగుతుంది. కాసేపటికి దీర్ఘంగా ఊపిరి తీసుకుని వదిలి, నచ్చిందిరా నాకు. ఆ పిల్లకు పద్ధతి తెలియదనుకున్నాను. ఎదుటి మనిషిలో ఎన్ని తప్పులున్నా, ఎంత కోపం ఉన్నా పట్టించుకోకుండా నవ్వుతూ బతకడం అలవాటు చేసుకున్న పిల్ల. ఎంతో మంది స్టూడెంట్స్‌కి పాఠాలు చెప్పిన నాకు ఇప్పటికీ అలా చేత కాదు. తన అల్లరి వెనక స్వేచ్ఛగా మొదటిసారి బయట లోకాన్ని చూస్తున్న సంతోషం నాకిప్పుడే అర్థమవుతుంది. తనతో నువ్వు ఖచ్చితంగా సంతోషంగా ఉంటావు. రుద్ర బాధ్యత తీసుకున్నాడు కాబట్టి ఇక ఆ ఫ్యామిలీతో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. రుద్ర రానివ్వడు. టైం చూసుకొని నేను వినోద్‌తో మాట్లాడతాను. తనకు కూడా ఇష్టమైతే మీ ఇద్దరి పెళ్లికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ అశోక్ కన్ఫర్మ్ చేస్తూ ఉంటే, ఎప్పుడే వద్దు నాన్న. మీకు ఏదైతే చెప్పానో నాకు అంతవరకే తెలుసు. అంతకు మించి మైత్రి గురించి నాకేమీ తెలీదు. నా గురించి కూడా తనకి ఎటువంటి ఐడియా లేదు. టైం తీసుకుందాం అన్నాడు పేరెంట్స్ ఇద్దరిని చూస్తూ. ఇప్పటికైనా పద్ధతిగా ఒక మాట చెప్పావు. ఇదే 10,000 అంటూ లేచి నీలిమ గారు, వాడికి టిఫిన్ పెట్టండి, మీ కాఫీ తీసుకొస్తాను అంటూ అశోక్ గారికి పని పురమాయించి కిచెన్లోకి వెళ్తే, ఆ రోజు తండ్రిని తీసుకుని కాలేజీకి స్టార్ట్ అయిన శిఖర్ ఆలోచనల్లో మొదటిసారి మైత్రి స్పెషల్ గా నిలిచింది. కనిపిస్తేనే అద్దాల అబ్బాయి అంటూ నా పరువు తీసేస్తుంది. ఈ తింగరి పాలెంతో లైఫ్ లాంగ్ పడగలనా అని ప్రశ్నించుకుంటూనే అశోక్ గారిని డ్రాప్ చేసిన రుద్రకి కాల్ చేసి స్టాఫ్ వచ్చిన విషయం చెప్పాడు శిఖర్. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, డాడ్కి నేను ఆల్రెడీ చెప్పుంచాను అంటూ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే, నువ్వు రూమ్లో ఉన్నావా అంటూ డౌట్గా అడిగాడు శిఖర్. రుద్ర దానికి ఆన్సర్ ఇవ్వకుండా, నువ్వు వస్తున్నావా అంటూ తిరిగి ప్రశ్నిస్తే, ఇంపార్టెంట్ డెమో క్లాసెస్ 2 ఉన్నాయి, కంప్లీట్ చేసుకుని వస్తాను. మార్నింగ్ ప్రొఫెసర్ ఫోన్ చేశారు. జైపూర్లో అరేంజ్మెంట్స్ ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యాయట. మేబీ ఈ 2 డేస్లో స్టార్ట్ అవ్వాలి. ఈవినింగ్ అందరూ ఒకసారి డిస్కస్ చేద్దాం. అంకుల్కి కూడా చెప్పు అని చెప్తూ ఉంటే రిప్లై లేదు రుద్ర నుంచి. కాల్ కట్ అవడంతో ఫోన్ చూసుకున్న శిఖర్, ఇప్పుడే నువ్వు నోరు తెరిచి మాట్లాడుతున్నావురా. నువ్వు ఇలాగే మాట్లాడితే కొన్ని ప్రాబ్లమ్స్ చాలా త్వరగా స్పష్టంగా క్లియర్ అవుతాయి అనుకుంటూ చేతన్కి ఇన్ఫార్మ్ చేశాడు. డైనింగ్ టేబుల్ దగ్గర నేహ పక్కనే కూర్చుని తింటున్న వేద్ కళ్ళు మాత్రం ఇల్లంతా వెతికేస్తూ ఉంటే ఆ అబ్బ కొడుకులు మాట్లాడుకోవడం లేదు. అన్న తమ్ముడికి మధ్య ఎప్పుడో మాటలాగిపోతే ఇక నేహకి రుద్రని చూస్తేనే భయం. ఆ భయంతోనే వేద్ తొడ బిగించి పట్టుకుంటే ఇప్పుడు కొత్తగా మామగారితో కూడా మాటలు కట్టయిపోయాయి. కొన్ని తెలిసి కొన్ని తెలియని రంజని గారు ఏది మనసులో పెట్టుకోకుండా అందరికీ వడ్డిస్తూ ఉంటే, నిన్న ఐరా పక్కన కూర్చుని తిన్నది ఈ రోజు రంజని గారితో కలిసి అందరికీ సర్వ్ చేస్తోంది మైత్రి. అంతకు మించి అంతకు మించి కట్టుకుని ఉండడం అంటే తన వల్ల కాని పని. దానికి ఐరా సపోర్ట్ కూడా ఉందనుకోండి. సైలెంట్ గా అందరినీ అబ్జర్వ్ చేస్తున్న ఐరా పాపకి వేద్ దేనికోసం వెతుకుతున్నాడో అర్థం కావటం లేదు. అది తెలిసిన రంజని గారు, అన్నయ్య రూమ్ లో ఉన్నాడు వేద్, తినేసి వెళ్ళి పలకరించు అంటూ చెప్పడమే బిగేసుకున్న మొహంతో తల తిప్పేసి ఫుడ్ మీదకి ఫోకస్ చేస్తే, మీ చిన్నబ్బాయ అంటూ రంజని గారి చెవిలో చిన్నగా అడిగింది మైత్రి. "ఉమ్, తను నా చిన్న కోడలు" అంటూ నేహను కూడా పరిచయం చేశారు రంజని. చేతుల్లేని జాకెట్ వేసిన వదిన చీర చాలా బాగుంది అంటూ నవ్వుతూ చెప్పిన మైత్రిని నేహ ఇరిటేటింగ్ గా చూస్తూ ఉంటే క్షణంలో అక్కడ వాతావరణం మారిపోయింది. వినోద్ వేద్ చూపులు మైత్రి మీద పాయింట్ అవుతూ ఉంటే ఫోర్క్ వదిలేసి టక్కున లేచింది ఐరా. వాళ్ళందరి మొహాల్లోని చిరాకు తీసుకునే లోపే మైత్రి నెత్తి మీద మొట్టికాయ వేసిన చేతన్, అందరూ నీలా పల్లెటూరు బయతులు కాదు, నలుగురిలో ఎదుటి వాళ్ళు ఫీల్ అయ్యేలా ఇలా మాట్లాడటం మానేసి అంటూ అడ్వైస్ చేస్తూనే మైత్రి ఐడెంటిటీ అర్థమయ్యేలా చేస్తే, నేనేమి తప్పుగా అనలేదు, ఫీల్ అవ్వడానికి. మా ఇంటికి ఒక పాప వచ్చేది, 11 ఏళ్ళు తనకి. వాళ్ళ అమ్మ నాన్న బెంగళూరులో ఉంటారు. ఆ పిల్ల ఎప్పుడూ వదినలాగే చేతుల్లేని గౌన్లు వేసుకుని భలే ముద్దుగా ఉండేది. వదిన కూడా అలాగే ముద్దుగా అందంగా ఉంది అంటూ బ్రెడ్కి బటర్ రాసినంత సాఫ్ట్ గా నేహని ఆకాశంలోకి ఎత్తేస్తూ, నేను కూడా ఇలాంటి జాకెట్ కావాలని అడిగితే మా అత్త నీలాగే నెత్తి మీద నిమ్మకాయ వేసి తిట్టింది. ఈ బట్టలన్నీ సిటీలో వాళ్ళే వేస్తారు, నీకెందుకే ఇంట్లో వంట చేసుకునే దానివి అని. అప్పుడు నేను కూడా ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు నేను నిజం చెప్పాను.
చేతులు లేవు కాబట్టి చేతులు లేని జాకెట్, చీర బాగుంది కాబట్టి బాగుంది అంటూ వివరంగా చెప్పి, నిజంగానే మీరు బాగున్నారు చిన్నదినా, నేను చెప్పిన దానికి మీరు ఫీల్ అయితే అంటూ క్షమాపణ అడగబోతున్న మైత్రికి అడ్డుపడి, తనకి ఇంగ్లీష్ తెలీదు అంది ఐరా. నో నో, ఇట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్ దట్, దిస్ ఈజ్ ఏ నైస్ కాంప్లిమెంట్ అంటూ నవ్వి థ్యాంక్ యూ అంటూ చెప్పింది నేహ. తిట్లు పడాల్సిన చోట థ్యాంక్స్ చెప్పించుకున్న మైత్రి పాప, చూసావా వదిన ఫీల్ అవ్వలేదు, అన్నిటికీ నువ్వే ఫీల్ అయి చెడగొడుతున్నావు అంటూ చేతన్ మీద రిటర్న్లో ఎగిరి, వదినా మీ నవ్వు కూడా సూపర్ గా ఉంది అంటూనే వేద్ నేహ ఇద్దరికి దగ్గరుండి అన్ని కొసరి కొసరి వడ్డిస్తోంది మైత్రి. అదంతా చూస్తున్న రంజని గారు రిలాక్స్ అయితే వినోద్ గారిలో పెద్దగా మార్పు లేదు. కొడుకు కోడల్ని చూస్తూ కామ్గా తినేసి వెళ్ళిపోతే, అవసరమనికి ఇవన్నీ అంటూ పళ్ళు బిగించి ఆయన పాప చెవిలో చిన్నగా అడిగాడు చేతన్. కొన్ని తెలుసుకోవాలంటే కొన్ని అవసరమే. షీ సాఫ్ట్ అండ్ మెచ్యూర్, క్రిమినల్ థాట్స్ ప్లాన్ చేసే క్లెవర్ కాదు, కన్నింగ్ థాట్స్తో ఫ్యామిలీని డిస్టర్బ్ చేసే మెంటాలిటీ కూడా కాదు అంటూ అంతే చిన్న గొంతుతో సింపుల్ గా సర్టిఫికెట్ ఇచ్చి లేచి వెళ్ళింది ఐరా. వెనకే పడి వెళుతూ, తెంగరిపాలెం ఓవర్ డ్రామా చూడలేకపోతున్నా, ఇవన్నీ ఆపకపోతే మాత్రం అస్సలు ఊరుకోను, వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళ క్యారెక్టర్స్ గురించి మనకెందుకు అని చేతన్ సీరియస్ గా నసుకుతూ ఉంటే, నాకు అవసరం, యు నో వెరీ వెల్ అబౌట్ మీ, నేను తీసుకున్న ప్రాజెక్ట్ ఏదైనా సరే 100% 360 డిగ్రీస్లో రీసెర్చ్ చేస్తా, ఆల్రెడీ టోల్డ్ యూ, రుద్ర వెనుక ఏదో జరుగుతుంది, ఇవన్నీ అనలైజ్ చేయకుండా ఎలా సాల్వ్ చేస్తావు అంటూ రెట్టించింది ఐరా. డోంట్ బీ స్టూపిడ్, మనం వర్క్ చేయాల్సింది సబ్జెక్ట్ మీద, ఫ్యామిలీ ఇష్యూస్, రుద్ర పర్సనల్ ప్రాబ్లం, అవసరానికి మించి వెళ్తున్నావు, ఇలాగే కంటిన్యూ చేస్తే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఫస్ట్ రుద్ర నుంచి మైండ్ ఇట్ అంటూ సీరియస్ గా హెచ్చరించి మెడికల్ స్టాఫ్ దగ్గరికి వచ్చాడు చేతన్. అప్పటికే వినోద్ గారు వెయిట్ చేస్తూ ఉండడంతో ఆయన శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవడానికి నిమిషం ఆలోచించిన ఐరా తనకి తాను కరెక్ట్ గానే అనిపిస్తూ ఉంటే సెకండ్ థాట్స్ వదిలేసి తన వర్క్ మీద ఫోకస్ చేసింది. వేద్ అండ్ నేహల శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసుకుని ఐరా బేసిక్ ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకుంటుంటే, వేద్ మీ నాన్నగారు పిలుస్తున్నారు అంటూ వచ్చారు రంజని. ఇంట్లో అడుగు పెట్టింది మొదలు నేహ వేద్ చెయ్యి వదలకుండా ఉంటే అది చూడడానికే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. నువ్వు వచ్చే వరకు నేహతో నేనుంటాను, ఆ డోర్స్ క్లోజ్ చేసి వెళ్ళు అంటూ రంజని గారు కోడలి చేతిని తన చేతిలోకి తీసుకుంటే ఇంట్లోకి రావడానికి వణికిపోయింది నేహ. ఇప్పుడు వేద్ హ్యాండ్ వదలగానే టెన్షన్ పడిపోతూ, ప్లీజ్ నేను కూడా నీతో వస్తాను అంటూ రిక్వెస్ట్ గా అడుగుతూ ఉంటే, ఇట్స్ ఓకే నేహ, డోంట్ వరీ, ఇప్పుడు అంతా బాగుంది, డాడ్ నన్ను మాత్రమే పిలిచారు, వెంటనే వచ్చేస్తాను అంటూ చిన్న గొంతుతో చెప్పి తల్లిని చూసి వెళ్తూ వెళ్తూ డోర్స్ క్లోజ్ చేసి వెళ్ళాడు వేద్. నేహ సిచ్యుయేషన్ అబ్జర్వ్ చేస్తున్నాయిరా చేతన్ ఇద్దరికి ఆక్వర్డ్గానే ఉన్నా, బట్ వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అనుకుని సైలెంట్ గా ఉన్నారు. పెద్దమ్మా నువ్వు కూడా రక్తం ఇవ్వాలిగా, ఇచ్చేసిరా, నేను వదిన కూడా కూర్చుంటాం అంటూ ఆ ఇద్దరి ఎమోషన్ తో సంబంధం లేనట్టే నేహను గుంజుకుని లాక్కెళ్ళి సోఫాలో కుదేసి మోకాళ్ళ మీద తన పక్కన చేరి, మీ గోళ్ళ రంగు భలే ఉంది వదినా, ఎక్కడ కొంటారు అంటూ కబుర్లు స్టార్ట్ చేసింది మైత్రి. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాను అంటూ ఆన్సర్ చేస్తూనే ఫోన్ ఓపెన్ చేసి తన కలెక్షన్ అంతా చూపిస్తోంది నేహ. వాళ్ళిద్దరిని చూస్తున్న రంజని గారిని, మేడం ప్లీజ్ అంటూ ఐరా పాప రిక్వెస్ట్ గా పిలుస్తూ ఉంటే, భలే పిల్ల, పక్కనే ఉంటే పనొత్తిడే కాదు, మనసులో మరి ఆలోచన కూడా రానివ్వదు అంటూ రంజని గారు మైత్రిని మెచ్చుకుంటుంటే కళ్ళతోనే చేతన్ని కార్నర్ చేసింది ఐరా. ఆడాళ్ల రాజ్యం అంటూ రిటర్న్ కాంప్లిమెంట్ ఇచ్చి చేతన్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్నాడు. ఐరా మెడికల్ రికార్డ్ ఫిల్ చేసుకుంటున్నప్పుడు అడిగారు రంజని, మీ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు పడుతుంది అంటూ. ఆ ప్రశ్నలోని భయం ప్రేమ రెండూ గమనించిన ఐరా, మిస్టర్ రుద్రకి ఎటువంటి కంప్లైంట్ లేదు మేడం, ట్రీట్మెంట్ ఇవ్వడానికి, హీస్ జస్ట్ ఏ నార్మల్ పేషెంట్ అంటూ ఎంతో నమ్మకంగా చెప్తూ ఉంటే, నా చిన్న కోడలు భయానికి కారణం నా పెద్ద కొడుకు, ఆ రోజు ఏం జరిగిందో నేను చూడలేదు, కానీ ఒక ఆడదానిగా నా కోడలి భయం వెనక తన కష్టం, కన్నీరు, ఆ రోజు తన ఫేస్ చేసిన అభద్రతా భావం, ఇంకా నా పెద్ద కొడుకులోని రాక్షసుణ్ణి నేను ఊహించగలను. నేను భయపడతానని శిఖర్ రుద్ర మీ అంకుల్ కొంతవరకే చెప్పారు. నా బిడ్డలకు ఏం జరుగుతుందో తెలియకపోతే తల్లిగా ఆ భయం ఎక్కువగా ఉంటుంది, అది వాళ్ళకి చెప్పి బాధ పెట్టలేను, కానీ డాక్టర్స్గా మీకంతా తెలుసు కదా,
రుద్ర ఇదివరకులా ఉన్నా పర్వాలేదు కానీ ఇలా ఆడపిల్లలు చూసి భయపడే విధంగా అస్సలుండకూడదు. మీరంతా కలిసి ఊరెళ్తున్న విషయం కూడా చెప్పాడు రుద్ర. వాడికి త్వరగా తగ్గిపోతుందా అంటూ కన్నీళ్లు తిరుగుతున్న బాధతో రంజని గారు ఎంతో ఆశగా అడుగుతూ ఉంటే ఎప్పటిలా కన్విన్స్ చేయడానికి ఏదో చెప్పాలని ట్రై చేసినా ఐరా పాపకి నోరు పెగల్లేదు. తన ఇబ్బందిని అబ్జర్వ్ చేసిన చేతన్, ఆంటీ, సీరియస్లీ మీరు భయపడేంత పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. రుద్రను టార్గెట్ చేసి ఎవరో చేసిన దానికి ఆ రోజు ఇంట్లో అలా బిహేవ్ చేశాడు. అంతకు ముందు కూడా అంతే. నిజానికి రుద్రకి కావాల్సింది ఒక బ్రేక్. దానికోసమే టూర్ ప్లాన్ చేశాము. తను కొన్ని రోజులు టెన్షన్స్ అన్నిటికీ దూరంగా ఉండి స్ట్రెస్ తగ్గించుకుంటే ఇటువంటి అటాక్స్ తనను ఏమీ చేయలేవు. ఇంత బిజీ లైఫ్లో తన గురించి పట్టించుకోవడం మానేసి శత్రువులకి టార్గెట్ అవుతున్నాడు. ఒక చిన్న బ్రేక్ అన్నీ సెట్ చేస్తుంది ఆంటీ. మమ్మల్ని ట్రస్ట్ చేయండి అంటూ చాలా నమ్మకంగా చెప్తూ ఉంటే ఆ మాట ఇస్తున్న ధైర్యంతో పాటు చేతన్ చూపిస్తున్న అభిమానం కూడా రంజని గారి మనసుకి ప్రశాంతతనిచ్చింది. మీ ఇద్దరిని చూస్తే చాలా ముచ్చటగా ఉంది నాకు. ఎప్పటికీ ఇలాగే ఉండండి. మీరు పెద్ద డాక్టర్స్ అయిపోవాలి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అని నవ్వుతూ చెప్పి కళ్ళు తుడుచుకుని వెళ్ళి కోడలితో సెటిల్ అయ్యారు రంజని. చాలా ఇంప్రూవ్ అయ్యావు అంటూ ఐరా పాప ఆనెస్ట్ గా కితాబిస్తే నువ్వు చాలా డౌన్ అయ్యావు అంటూ అంతే ఆనెస్ట్ గా ఎత్తి చూపాడు చేతన్. సీరియస్ గా ఐబ్రోస్ ముడివేసి కొట్టేలా చూస్తూ ఉంటే ఇట్స్ ట్రూ, చెక్ యువర్ సెల్ఫ్. నీది అనుకుంటేనే ఆ ఎమోషన్ కన్నీటితో నిన్ను డౌన్ చేసింది. పేషెంట్ అనుకుంటే ప్రతిసారిలా ఆంటీకి కూడా పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చేదానివి. ఏంటి ఎమోషన్స్ కి నువ్వు పర్సనల్ గా కనెక్ట్ అవుతున్నావు అంటూ సీరియస్ గా క్లారిటీ ఇచ్చి మైండ్ ఇట్ అని హెచ్చరిస్తూనే శాంపుల్స్ తీసుకుని వెళ్ళిపోయాడు చేతన్. పర్సనల్ డీటెయిల్స్ నోట్ చేసిన పేపర్స్ ను చూస్తూ అవునా కాదా అని మళ్ళీ డైలమాలో తక్కడ వేసి తూచుకుంటోంది ఐరా. రూమ్ లోకి వచ్చిన వేద్ ఎందుకు పిలిచారు అన్నట్టు సైలెంట్ గా నిలబడితే పిలిచింది నేనే అయినా నా స్థానం ఎక్కువ అన్నట్టు వేద్తో ఏది మాట్లాడకుండా జస్ట్ చూసి తల తిప్పుకున్నారు వినోద్. అబ్బా కొడుకులు ఇద్దరి మధ్య నిమిషాలు దొర్లిపోతూ ఉంటే ఇక నిలబడి విసుగొచ్చిన వేద్ ఇప్పుడు తెలిసేలా అడిగాడు ఎందుకు పిలిచారంటూ. ప్రాజెక్ట్ టూర్ మీద ఫస్ట్ టైం ఫారిన్ వెళ్తున్నావు. దిస్ ఈజ్ యువర్ హనీమూన్ ట్రిప్ అంటూ వినోద్ పాయింట్ చేస్తూ ఉండగానే ఐ నో డాడ్, తన వల్ల హనీమూన్ క్యాన్సిల్ అయిందని ప్రాజెక్ట్ పేరుతో ఈ టూర్ నా కోసం ప్లాన్ చేశాడు నీ పెద్ద కొడుకు. బట్ మీ పెద్ద కొడుక్కి చెప్పండి నేను ఈ హనీమూన్ ట్రిప్కి వెళ్ళటం లేదు, వర్క్ కోసం వెళ్తున్నాను అంటూ చెప్పి మాట్లాడకుండా అడ్డుపడినందుకు అసహనంతో చూస్తున్న వినోద్ కోపాన్ని పట్టించుకోకుండా ప్రతి పాయింట్ నొక్కి నొక్కి చెప్పిన వేద్, బట్ థ్యాంక్స్ ఫర్ వన్ థింగ్. మీరు కొడుకులా ఫీల్ అవ్వకపోయినా మీ పెద్ద కొడుకు ఒక ఎంప్లాయీలా నాకిచ్చిన ఈ అవకాశం నా పర్సనల్ ఎమోషన్స్తో వేస్ట్ చేసుకోను. రుద్రంత కాకపోయినా నా టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకుంటాను అంటూ తెగేసి చెప్పి ఇక తండ్రి రెస్పాన్స్తో పని లేదన్నట్టు వడివడిగా బయటకు నడిచాడు వేద్. మరి ఈ తండ్రి కొడుకుల అన్నదమ్ముల మధ్య నడుస్తున్న ఈ కోల్డ్ వార్ ఎంతవరకు పోతుంది? సడన్ గా హనీమూన్ ట్రిప్ ని వేద్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడు? దీని వెనక అన్వీర్ ఏమైనా పావులు కదిపాడా? మరి మన వసపిట్ట తనకి సరిజోడు అని తెలుసుకునేందుకు సీకర్ చేస్తున్న ప్రయత్నంలో మన తింగరిపాలెం తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటుందా? బీస్ట్ బాబు విషయంలో మన డాక్టర్ పాపకు దొరికే క్లూస్ ఏంటి? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.